ప్రియులరా, అందరూ ఎలా ఉన్నారు? ఈ సాయంకాల సమయంలో మరొకసారి మనం మన యొక్క పనులకు వెళ్ళి తిరిగి మన యొక్క ఇండ్లకు క్షేమముగా చేర్చినటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనము ఈ దిన వాక్యము ధ్యానము చేసుకునే ముందు కేవలము మనము 15 నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానమునకు ముందు మనము ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా ఇక చిన్న వాక్యమును మనము ప్రారంభించుకుందాం. ప్రియులరా, హోజాన్నా 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 ఇన్ ద హైయెస్ట్, హోజాన్నా 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 ఇన్ ద హైయెస్ట్. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Glory, glory, glory in the highest. Glory, glory, glory in the highest. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Glory in the highest. Hosanna, Hosanna, హోజానా మహోన్నతుడు, హోజానా 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 మహోన్నతుడు. దేవాని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. హోసానా ప్రభువునకే. హోజానా 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 మహోన్నతుడు. దేవాని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. హోజానా ప్రభువునకే. కీర్తి 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 రాజుకే. కీర్తి 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 రాజుకే. దేవాని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. హోసానా ప్రభువునకే. ప్రార్థన చేసుకుందాం. ప్రియుల, ఈ సమయంలో దేవా, నీ వాక్యమును ధ్యానము చేసుకుంటూ ఉండగా మాకందరికీ కూడా నీ కృపను గ్రహించమని వేడుకుంటూ, నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి ఆదుకొని బలపరచమని వేడుకుంటూ సమస్త మహిమ నీకే చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మనము యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మనము కలవరపడకూడదని మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉంటారో వారు కలవరపడరు.
ఎందుకనగా వారు దేవుని మీద ఆధారపడినటువంటి వారు. ఈనాడు మనం గమనించినట్లయితే కొందరు తమ యొక్క జీవితంలో కలవరపడేవారుగా ఉంటున్నారు. చిన్న విషయములకే వారు కలత చెందేవారుగా ఉంటున్నారు. లేదా వారు ఎంతో ఆవేశముతో లేకపోతే వారు భయముతో వారు గడుపుతూ ఉన్నట్టుగా మనం గమనిస్తాం ప్రియులారా. కనుక దేవుడు మనకు ఏమని సెలవిస్తున్నాడంటే, మనము ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో మనము బలముగా నిలబడగలము. ఎందుకంటే మన యొక్క విశ్వాసము క్రీస్తునందున్నది. అలాగే ఈ సాయంకాల సమయంలో మన జీవితంలో మనల్ని మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. మనము దేవునికి మనము లోబడినప్పుడు, ఆయన వాక్య ప్రకారము మనము జీవించినప్పుడు, ఆయన కృపను పొందుకొని మనము ఈ లోకయాత్రలో మనము ముందుకు సాగుతున్నప్పుడు ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మనము ధైర్యముగా నిలబడగలము. ఎందుకంటే సర్వశక్తి సంపన్నుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అలాగే ఆయన వాగ్దానముల మీద మనము మన యొక్క విశ్వాస జీవితమును కట్టుకున్నటువంటి వారంగా ఉంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మన యొక్క ఉద్యోగాల్లో ఎంతోమంది వారి యొక్క పై అధికారుల వలన ఎన్నో శోధనలు ఎదుర్కొని ఉంటారు. అలాగే ఈ దినమున నీవు పనిచేసినటువంటి స్థలములో నీ యొక్క సహోద్యోగుల వలన ఒకవేళ నీకు ఏదైనా శోధన ఎదురై ఉండవచ్చు, లేదా ఏదైనా తొందర కలిగి ఉండవచ్చు. అయితే నువ్వు ఏమాత్రమో దానిని గురించి నీవు చింతించవలసినటువంటి అవసరం లేదు. నీవు సమస్తమును దేవునికి అప్పగించుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనము ఏమని మనం చదువుకుంటున్నామంటే, పేతురు రాసిన పత్రిక మనము 2వ పత్రిక మొదటి పత్రిక మనం గమనించుకున్నట్లయితే మనము దేనిని గూర్చి కూడా చింతించకూడదు అని సెలవిస్తున్నాడు ప్రియులారా. చూడండి, మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనము, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కనుక మనము ఏమాత్రము చింతించవలసిన అవసరం లేదు. కొంతమంది వారి యొక్క జీవితంలో, వారి కుటుంబంలో వారికి కలిగినటువంటి పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, లేదా అప్పుల సమస్యలను బట్టి, లేదా అనారోగ్య కారణములను బట్టి, లేదా వారి యొక్క పిల్లలు వారి యొక్క మాట వినకుండా వారు ఇష్టానుసారముగా వారు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఎంతో కలవరపడేవారుగా ఉంటున్నారు. అలాగే వారు ఎంతగానో వారు కష్టములో ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అయితే మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము మనము నేర్చుకోవాలి ప్రియులారా. మనము విశ్వాసముతో ఆయన వైపు చూచినప్పుడు, ఆయన మార్గములలో మనము సాగిపోయినప్పుడు ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ధైర్యపరిచి ఆదరించి ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు మనకు తెలిసి, కొన్నిసార్లు మనము చేసినటువంటి పొరపాట్ల వల్ల, లేదా మనకు కొన్నిసార్లు మన తప్పు ఏమీ లేకపోయినప్పటికీ ఇతరుల వలన, మన ఇరుగు పొరుగు వారి వలన, లేదా బంధువులతో మనకు మనస్పర్ధలు వచ్చినప్పుడు, లేదా కుటుంబంలో మనస్పర్ధలు కలిగినప్పుడు మనకు సమాధానం అనేది ఉండదు. మనము సమాధానము కలిగి ఉండాలి అంటే మనము సంపూర్ణంగా మనము దేవునికి విధేయులము కావాలి ప్రియులారా. మన యొక్క జీవితంలో ఈ యొక్క సమస్యలను బట్టి మనము ఏమాత్రము కృంగిపోకూడదు ప్రియులారా. మనము కృంగిపోక మనము ధైర్యముగా మన నడుము కట్టుకొని మనము ఆయన యొక్క పనికి మనము పూనుకోవాలి ప్రియులారా.
అలాగే మనము మన యొక్క జీవితంలో మనము ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనము ఏమాత్రము విశ్వాసములో సడలక ప్రార్థనలో మనము ఏమాత్రము దిగజారిపోకుండా మన యొక్క పట్టుదల కలిగి మనము దేవుని యొక్క సన్నిధిలో వేడుకోవాలి. మన యొక్క జీవితంలో ఈ యొక్క పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి మనం ఏమనుకుంటామంటే ఇక దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాం. అయితే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు తెలియకుండానే, మనకు అవగాహన లేకుండానే దేవుడు తన కార్యమును ఆయన జరిగించుచు ఉన్నాడు. మనము ఆయన జరిగిస్తూ ఉన్నటువంటి ఆశ్చర్య కార్యములను మనము కండ్లారా మనము చూడకపోవచ్చు. అయితే దేవుడు తన కార్యములను ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన అదృశ్య హస్తము చేత, ఆయన తన యొక్క బాహుబలము చేత ఆయన మనలో విడిపించి ఆయన మనకు విముక్తి కలుగజేయబోతున్నాడు ప్రియులారా. కనుక మనము ఏం చేయాలంటే ఏమాత్రము ఈ యొక్క సమస్యలను బట్టి మనము వెనుకంజ వేసేవారిగా మనము ఉండకూడదు ప్రియులారా. అందుకనే యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 21వ అధ్యాయము 28వ వచనంలో మనకు దేవుడు ఒక గొప్ప వాగ్దానంతో కూడినటువంటి మాటలు మనకి ఇస్తున్నాడు ప్రియులారా. నువ్వు ధైర్యము చెడి ఉన్నావేమో, నీవు బలహీనంగా ఉన్నావేమో ఇప్పుడు, లేకపోతే ఇక నాకు ఎవరు లేరు, ఇక నేను ఒంటరిదాన్ని లేదా ఒంటరి వాడను అని నీవు అనుకుంటున్నావేమో. నా యొక్క పరిస్థితి ఏంటి, నా యొక్క పోషణ ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, వారి యొక్క వివాహ విషయాల్లో ఏంటి అని నీవు ఎంతగానో దిగులు చెందుతూ ఉంటావు. లేదా నీవు చేయనటువంటి తప్పుకు నీవు ఇప్పుడు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటావు, ఎన్నో నిందలు నీవు అనుభవిస్తూ ఉంటావు, ఎన్నో అపవాదులు, లేకపోతే నీ మీద ఎంతోమంది చాడీలు చెప్తూ, లేకపోతే నీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ, లేకపోతే నీ గురించి ఎన్నో విధాలుగా తప్పుడుగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండవచ్చు. అయితే నీవు ఏమాత్రము దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. మీ హృదయములను కలవరపడనీయకుడి అని వాక్యంలో ఎంతో స్పష్టంగా రాయబడినది. చాలామంది క్రైస్తవులలో ఎందుకు ఓటమి పాలవుతున్నారంటే వారి జీవితంలో వారు దేవుని యొక్క వాక్యాన్ని వారు ఉన్నది ఉన్నట్టుగా వారు నమ్మలేకపోతున్నారు. వారిలో విశ్వాసము అది ఉండవలసినంతగా ఉండడం లేదు. వారి యొక్క విశ్వాసము వేరే వారి మీద ఉన్నది, వారి యొక్క చూపులు ఈ యొక్క లోకము మీద ఉన్నది, లేదా వారి యొక్క చూపులు, వారి యొక్క విశ్వాసం అనేది మనుషుల మీద ఉన్నది కాబట్టి వారు కలవరపడుతున్నారు. అయితే ఈ సాయంకాల సమయంలో ఒకవేళ నీవు కలవరంతో ఉన్నావేమో, నీ యొక్క ఉద్యోగమును బట్టి నీకు ప్రమోషన్ రాలేదని, నీకు రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకు వచ్చిందని నీవు బాధపడుతున్నాయేమో, నీకు ఉద్యోగం రాలేదని నీవు బాధపడుతున్నాయేమో, లేకపోతే నీ యొక్క ఉద్యోగంలో నీ బాస్ నిన్ను ఉద్యోగం నుండి తీసేశాను అని నీతో చెప్పి ఉండవచ్చు. అయితే ఈ సాయంకాల సమయంలో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే 21వ అధ్యాయము 28వ వచనము లూకా సువార్త చివరి భాగము, మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనడి, మీ విడుదల సమీపించుచున్నదనను. నీకు ఒకవేళ ఉద్యోగము నీవు బాధలో ఉన్నావేమో, అయితే గుర్తుపెట్టుకో, దేవుడు నీకు అంతకంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగమును ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. లేకపోతే నీ ఉద్యోగంలో దేవుడు నీకు ప్రమోషన్ ఆయన రాబోయే కాలంలో నీకు దయచేయబోతున్నాడు. నీ యొక్క ఆరోగ్యము కుదుట పడబోతుంది, నీ యొక్క వ్యాధులు తొలగిపోతున్నాయి, నీకున్నటువంటి సంకటములన్నీ కూడా ఆయన కుదిర్చేవాడుగా ఉంటున్నాడు ప్రియుల. నీలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా ఆయన తొలగించి ఆయన తన కృపతో నిన్ను నింపబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసముతో నీవు ఉన్నట్లయితే ఆమేన్ అని నీ హృదయముతో నీవు గట్టిగా చెప్పాలి. రాత్రికాల సమయంలో ఈ యొక్క కామెంట్స్లో నీవు
ఆమెన్ అని నీవు టైప్ చేసినట్లయితే దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నీవు ధైర్యము తెచ్చుకొని నీవు ముందుకు సాగిపోవాలి. నీవు ఏమాత్రము నీవు వెనుకబడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ఓడిపోనివాడు. నీ జీవితంలో నీవు ఏ స్థలములో అయితే నీవు అవమానపరచబడ్డావో, ఏ స్థలములో అయితే నీవు సిగ్గుపరచబడినావో, అదే స్థలములో దేవుడు నిన్ను ఆయన నిలబెట్టబోతున్నాడు. ప్రియులారా, నమ్మినట్లయితే నీవు దేవుణ్ణి మహిమపరచు. అవును, మన దేవుడు ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన మనము అడిగి ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. నీవు ఏ స్థలములైతే నిన్ను అందరూ నిన్ను అవమానపరిచి లేకపోతే నిన్ను హేళన చేసినారో, నీవు చేతకాని వాడవు, నీవు బాగుపడలేవు, నీ జీవితంలో నీవు పైకి రాలేవు, నీ జీవితం ఇంకా ఇంతే, నీవు ఏమీ సాధించలేవు అని నిన్ను అన్నారేమో, నిన్ను అనరాని మాటలు అన్నారేమో. అయితే గుర్తుపెట్టుకో, మన దేవుడు ఆయన సజీవుడు. ప్రియుల, ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారే నీ దగ్గరికి వచ్చి నీ యొక్క ప్రార్థన సహాయము కోరేటటువంటి దినములను దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ప్రియుల, ఇక నా దినాలు చెడ్డ దినాలు, నా కాలము నా యొక్క దరిద్రము అని అనుకుంటున్నావేమో. కానీ నీ యొక్క దరిద్రమును ఆయన తొలగించి నీకు ఐశ్వర్యమును ఆయన దయచేయబోతున్నాడు. ప్రియులరా, అలాగే నీవు ఇంతకు ముందు నీవు వెళ్ళని మార్గములలో ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ప్రియులరా, నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి నీవు నీ యొక్క భార్యతో లేకపోతే పిల్లలతో నీవు గొడవ పడుతున్నావేమో, లేకపోతే తొందరపడి మాట్లాడుతున్నావేమో, ఆవేశముతో ఉంటున్నావేమో, నీ ఓపిక నశించి నీవు ఆ యొక్క తొందరపడి మాట్లాడినటువంటి మాటలను బట్టి నీ జీవితంలో నీవు ఎంతో నష్టపోయి ఉండవచ్చు. అయినను దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటి నుండైనా నీవు దేవుని కొరకు నిలవబడు. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయడం ప్రారంభించినట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. నీ కుటుంబమును ఆయన నిలవబెట్టబోతున్నాడు. నీ యొక్క భార్య బిడ్డలను ఆయన నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ప్రియులరా, మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రియులరా, మనము ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ మనము ఏమాత్రము అధైర్యపడకూడదు. మనము ధైర్యము తెచ్చుకోవాలి. ప్రియులరా, ఎవరిని బట్టి? మన గొప్ప దేవుణ్ణి బట్టి. ఆయన జీవాధిపతి, ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వ సృష్టికర్త. ప్రియులరా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియులరా, మన దేవుడు ఆయన మన జీవితంలో మన బ్రతుకులు బాగుపడవని మనం అనుకుంటూ ఉండవచ్చు. అయితే దేవుడు ఆయన ఇంకొక విధంగా తలుస్తున్నాడు. నా కుమారుడు నా కుమార్తె నా మీద ఆధారపడ్డారు కాబట్టి, నన్ను నమ్ముకున్నారు కాబట్టి నేను వారిని విడిచిపెట్టాను, వారిని నేను ఆదుకుంటాను, వారిని లేవనెత్తుతాను అని దేవుడు తను తలంచుకుంటున్నాడు. కనుక గుర్తుపెట్టుకోండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. 24వ అధ్యాయము 10వ వచనంలో ఏముందంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. గుర్తుపెట్టుకోమ్మా. అయ్యా, అమ్మ, ప్రియ చెల్లి, తమ్ముడు, నీ జీవితంలో గుర్తుపెట్టుకో, శ్రమలు వచ్చినప్పటికీ నీవు కృంగిపోవద్దని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీవు కృంగిపోతే నీవు
చేతకాని వాడవగుతావు, చేతకాని దానివిగా నీవు మారిపోతావు. ఇక నీవు నీ జీవితంలో ఇంకా రోజు రోజుకి నువ్వు దిగజారిపోతూనే ఉంటావు. ఇక నువ్వు పైకి రాలేవు, ఎప్పుడు కురింగిపోయినప్పుడు. కనుక మన జీవితంలో కురింగిపోవడానికి వీలు లేదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఈ యొక్క సమస్యలు అనేవి కొద్ది కాలమే ప్రియులారా. మనము కొద్ది కాలము శ్రమలు అనుభవించిన యెడల ఆ కొద్ది కాలము తర్వాత దేవుడు మనల్ని ఆయన హెచ్చించబోతున్నాడు ప్రియులారా. ఆయన మనల్ని తన యొక్క పునరుద్ధాన శక్తితో ఆయన నింపబోతున్నాడు ప్రియులారా. రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుకోగలం ప్రియులారా. మన జీవితంలో మనము ప్రతి భారమును కూడా మనము దేవునికి అప్పగిద్దాం ప్రియులారా. మనము మన భారములను ఆయన మీద మోపిన యెడల ఆయన మనల్ని ఆదుకునేవాడుగా ఉంటున్నాడని మన వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. మనము వాక్యము నేర్చుకుంటున్నాం. వాక్యము నేర్చుకొని వాక్య ప్రకారము జీవించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీ జీవితంలో ఇక నీవు ఓడిపోవడానికి వీలు లేదు. నీవు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమాత్రము నీ జీవితంలో నీవు భయపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఈ సమస్యలు కొద్ది కాలమే. ఈ మాట నమ్ము. నీవు నీ జీవితంలో నీ సమస్యలను తొలగించడానికే ప్రభు అయిన యేసు ఆయన నీ కొరకు శ్రమపడ్డాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తన వాగ్దానములనిచ్చి ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడిగా ఉంటున్నాడు. నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటే, ప్రభువా నాకు స్థిరమైన మనస్సు దయచేయండి, నాకు స్వస్థ బుద్ధిని దయచేయండి అని నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. అయితే ఎలాగ చేయాలి? విశ్వాసముతో చేయాలి. చాలామంది జీవితంలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి దినము ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రతి వార కార్యక్రమానికి వెళ్తూ ఉంటారు. ప్రతి మీటింగ్కు వెళ్తూనే ఉంటారు. ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ ఉంటారు. అయితే వారి జీవితంలో జయము చూడలేకపోతున్నారు. కేవలం ఏంటంటే వారిలో ఉండవలసినంత విశ్వాసము వారిలో ఉండట్లేదు. ఆ యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే క్రీస్తు మీద ఉంచబడినటువంటి విశ్వాసంగా ఉండాలి ప్రియులారా. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. మీ హృదయములను కలువరపడనీయకుడి. ఇప్పుడు నీవు ఏ స్థలములైతే ఎవరి ముందైతే నీవు తలదించుకున్నావో వారి ముందే నీ తలను ఎత్తబోతున్నాడు ప్రియులారా. ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. అనేక మంది జనములు నీ యొద్దకు వచ్చేవారుగా ఉంటున్నారు ప్రియులారా. ఈ వాక్యమును మనము ఈ రాత్రికాల సమయంలో మనము నేర్చుకున్నాం కాబట్టి మన జీవితంలో ముందుకు సాగిపోదాము. ఆయన వాక్యమును మనము ధ్యానం చేసుకుంటూ స్తుతి ఆరాధన మనము ఎల్లప్పుడూ మనము కలిగి ఉండాలి ప్రియులారా. నీ జీవితంలో ఒకటి నేర్చుకో, ప్రార్థన చేయడం నేర్చుకో. అలాగే విశ్వాసమందు నిలిచి ఉండడం నేర్చుకో. అలాగే ఎల్లప్పుడూ నీవు స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నీవు నీ యొక్క గమనమును దేవుని వైపు నీవు మరల్చాలి ప్రియులారా. ఎందుకనగా మన దేవుడు ఆయనే మనకు ఆధారభూతుడు. ఆయనే మనకు సమస్తము ప్రియులారా. ఆయనే మనకు సర్వము. మనము ఏమాత్రము సిగ్గుపడాల్సిన అవసరము లేదు. ఇక చీకటి రోజులు పోయి మనకు వెలుగు సంబంధమైనటువంటి దినములను ఆయన మనకు దయచేయబోతున్నాడు ప్రియులారా. మనము వెలిగించబడుతున్నాము. మనము ఆయన కొరకు మనము ప్రకాశించబోతున్నాం ప్రియులారా. మనము ఎప్పుడైతే మనము
క్రీస్తు కొరకు మనము సాక్షులుగా మనము నిలబడతామో అప్పుడు మనల్ని ఆయన హెచ్చించేవాడుగా ఉంటున్నాడు, మనల్ని గొప్ప చేసేవాడుగా ఉంటున్నాడు. నిన్ను గొప్ప చేయడానికే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు ప్రియులారా. నిన్ను ఆశీర్వాదమునకు వారసులవుటకే నిన్ను పిలిచి ఉన్నాడు. నిన్ను గురించి నీవు తక్కువ అంచనా వేసుకోవద్దు. నిన్ను గురించి నీవు నెగిటివ్గా నీవు ఊహించవద్దు. నీవు దేవుని మీద ఆధారపడి నేను చేయగలను, నేను పడిపోయినటువంటి స్థితి నుండి నేను లేవగలను, నేను సాధించగలను అని నీవు ఎల్లప్పుడూ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు ఎప్పుడైతే పలుకుతావో నీ నోటి ద్వారా అప్పుడు నీవు నిలబడతావు. అందుకనే మన జీవితంలో ఈ దినమున వాక్య ప్రకారము మనము జీవించే వారంగా ఉండాలి ప్రియులారా. వాక్యం ఏం చెప్తుంది? మీ హృదయములను కలవరపడనీయకుడని వాక్యం సెలవిస్తుంది. నీవు ఒకవేళ కలవరపడుతున్నావు అంటే ఒకటే గుర్తుపెట్టుకో, నీవు దేవుని యొక్క వాక్య ప్రకారము నీవు జీవించడం లేదు. నీలో భయం ఉన్నది. నీలో భయము పోవాలి అంటే నీవు దేవుని యొక్క మాటలను, ఈ వాక్యమును నీవు నమ్మాలి నీ జీవితంలో. ఇక నీవు అటు ఇటు చూడకూడదు. ఇక నువ్వు వేరే ఆలోచన, రెండవ ఆలోచన పెట్టుకోకూడదు. ఎంత కఠినమైనా కూడా నీవు ఆ మార్గములో సాగిపోవాలి. నీవు ఈరోజు కఠినమైన మార్గంలో వెళుతున్నావు, అయితే రాబోయే కాలంలో దేవుడు నీ జీవితాన్ని ఆయన అనేకులకు మేలుకరంగా మార్చబోతున్నాడు. నీ ద్వారా అనేక మంది ఆదరించబడబోతున్నారు, అనేక మంది ప్రోత్సహించబడబోతున్నారు పిల్లలు. ఈ మాటలు నీవు నమ్మినట్లయితే రాత్రి ఈ సాయంకాల సమయంలో నాతో కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నాయన, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడని ప్రభా సెలవిచ్చినట్లుగా ప్రభు మా ప్రియులందరూ కూడా నీ యందు విశ్వాసం ఉంచి ఇక ఏమాత్రము ప్రభువ వారు వెనకంజ వేయకుండా, కృంగిపోకుండా, ప్రభువ కలవరపడకుండా నాయన నీ మీద ఆధారపడి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఇదిగో ప్రభా, వారి యొక్క సమస్యలలో ప్రభా నీవే వారికి తోడుగా ఉండి వారిని విడిపించి విముక్తులుగా చేసి వారిని గొప్పవారిగా నీవు సిద్ధపరచబోతున్నందుకు నీకు స్తోత్రములు దేవా. నీ బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేసుకుంటూ నీ బిడ్డలను రాబోయే కాలంలో ప్రభువా నీ కొరకు బలమైన సాక్షులుగా వారిని అయా నీవే సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నీ నామమును హెచ్చిస్తూ ప్రభువా నాయనా నీ యొక్క పరిచయ కొరకై మమ్మల్ని అందరం కూడా సిద్ధపరిచి మహిమ పొందమని అయా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రభువా ఎంతమంది ఈ వాక్యమును ప్రభువా నాయన వింటూ ఉన్నారో ప్రభువా, వీక్షిస్తున్నారో ప్రభువా, ఇప్పుడే వారి యొక్క నాయన జీవితంలో విశ్వాసమును నింపుమని ప్రార్థన చేసుకుంటూ అయ్యా నాతో పాటు ప్రభా ఎంతమంది ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో ప్రభా అయ్యా వారిని దీవించి వారిని ప్రభా నాయన ముందుకు నడిపించమని ప్రార్థన చేసుకుంటూ మరొకసారి ప్రభా నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి నీ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రార్థన మనల్ని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించునుగాక. ఆమెన్.